దేవర సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. సెకండ్ సింగిల్ గా ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ ని ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ జాన్వీల రొమాంటిక్ పోస్టర్ అదిరిపోవటం, ప్రోమోల విడుదల చేసిన మ్యూజిక్ బిట్ ఇంకా అదిరిపోవటంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇక తాజాగా టైం కూడా లాక్ అయింది. ఈ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5:04 విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ చాలా కాలం వినిపిస్తుందని నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ శివసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ గా ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ కి అద్రిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రాబోతున్న సెకండ్ సింగిల్ అంతకు మించి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. కాగా దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర నుంచి ఇప్పటికే అనిరుద్ రవిచంద్ర కంపోజిషన్ లో లాంచ్ చేసిన ఫియర్ సాంగ్ తో పాటు గ్లిమ్స్ నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ ఎప్పుడు ప్రాణి ఎదురు చూస్తున్న మెలోడీ ట్రాక్ లుక్ ఇప్పటికే ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. తారక్ జాన్వీ అభిమానులకు విజువల్ ట్రీట్ లో సాంగ్ ఉండబోతున్నట్టు ఈ లుక్ చెవ్వకని చెప్తుంది. శంషాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో జాన్వీ కపూర్, తారక్, ఇతర ఆర్టిస్టులపై వచ్చే భారీ సాంగ్ ను కొరటాల శివ అండ్ టీమ్ షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ బైరా పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, షైంటమ్ చాకు, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ శివసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ నిజంగానే ఫియర్ పుట్టించింది. ఒక్క పాటతోనే సినిమాలో ఏ రేంజ్ లో రక్తపాతం ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. అనిరుద్ధ్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ మారంరోగిపోతూనే ఉంది. ఇక రీసెంట్ గా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ కూడా ప్రకటించారు. ఆగస్టు 5న 2 పాటలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా జాన్వీతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పోస్టర్లు సైతం పంచుకున్నారు. అంతేకాకుండా ఆ మధ్య నాగవంశీ ఈ పాటపై కామెంట్స్ కూడా చేశాడు. ఎన్టీఆర్ ను ఒక రొమాంటిక్ సాంగ్ లో చూసి చాలా ఏళ్లైంది, ఇప్పుడు దేవరలో చూస్తాను అని చెప్పాడు. దాంతో అప్పటి నుంచి ఈ పాటపై శ్రోతల్లో మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు నిన్న రిలీజ్ అయిన పోస్టర్ ఒక్కసారిగా పాటపై ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీయ సాహిత్యాన్ని అందించగా శిల్పారావు ఆలపించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.